హాయ్ అండి, నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్. గాల్ బ్లాడర్ స్టోన్స్కి సర్జరీ చేసుకోకపోతే కాంప్లికేషన్స్ ఏమయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆ స్టోన్స్ని అలాగే వదిలేస్తే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ స్టోన్స్ అక్కడున్న బైల్ డక్ట్స్లోకి వెళ్ళి అబ్స్ట్రక్ట్ అవుతాయి, అబ్స్ట్రక్టివ్ జాండీస్ని చేస్తాయి. ఒక్కొక్కసారి ఇంటెస్టైన్లోకి కూడా వెళ్తాయి. ఇంటెస్టైన్లోకి వెళ్ళినప్పుడు స్టోన్స్ కనుక పెద్దగా ఉంటే ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అని అవుతుంది. ఈ స్టోన్స్ ప్యాంక్రియాటిక్ డక్ట్స్లోకి వెళ్ళి అబ్స్ట్రక్ట్ అవుతే ప్యాంక్రియాటైటిస్ అవుతుంది. అంటే ప్యాంక్రియాస్ మొత్తం ఇన్ఫ్లమేషన్ అవుతుంది. సో అలా అయినప్పుడు లేదా కామన్ బైల్ డక్ట్ అని కొంచెం లావు డక్ట్ ఉంటుంది అక్కడే గాల్ బ్లాడర్కి కింద, దాంట్లోకి వెళ్ళి ఇరికి అబ్స్ట్రక్టివ్ జాండీస్ చేస్తుంది. సో ఇలా అయినప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే ఈఆర్సిపి అంటే ఎండోస్కోపీ ద్వారా ఆ ఇరికిన స్టోన్ని తీసేసి అప్పుడు లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అంటే గాల్ బ్లాడర్ని సర్జరీ చేస్తాం. సో ఇలా ఇరికినప్పుడు ఛాన్స్ ఏమవుతుందంటే కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. బిలిరూబిన్ రేజ్ అవుతుంది, అబ్స్ట్రక్టివ్ జాండీస్ అవుతుంది. దీంతో పేషెంట్ వీక్ అయిపోతాడు, నొప్పి అవుతుంది, లేదా ఫ్యూచర్లో ఆ గాల్ బ్లాడర్ పగిలే ఛాన్స్ కూడా ఉంటుంది, ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. దాన్ని ఎంపైమా గాల్ బ్లాడర్ అంటాం. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే సేఫ్ సైడ్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి అంటే సింపుల్ ప్రొసీజర్ లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ చేసుకుంటే చాలా మంచిది. ఓన్లీ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో సర్జరీ అయిపోతుంది. పెద్దగా కాంప్లికేటెడ్ కూడా ఉండదు. దీని గురించి అనవసరంగా భయపడి కాంప్లికేషన్స్ క్రియేట్ చేసుకోవడం మంచిది కాదు. సో ఇది గోల్డ్ స్టాండర్డ్ ప్రొసీజర్ గాల్ బ్లాడర్ స్టోన్స్కి లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ. థ్యాంక్ యూ.